హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జీపీ టెక్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే డబ్ల్యూడిఎం ద్వారా ఎఫ్టిటిహెచ్ ఎవరు చేయాలి, ఇంపార్టెంట్గా ఎవరు చేయాలి, ఎవరికి అవసరం లేదు అన్న టాపిక్ మీద అయితే ఈరోజు మనం వీడియో అయితే చేస్తున్నాం. చాలామంది అడిగారు దీనికి సంబంధించి ఒక వీడియో చేయాలని చెప్పి ఈరోజు మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇక్కడ కేబుల్ ఆపరేటర్స్లో 300 కనెక్షన్స్ అంటే 300 కనెక్షన్స్ పైన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్టిటిహెచ్ అయితే చేసుకోవాలి, అందులో నో డౌట్. ఈ వీడియో 300 కనెక్షన్ పైన ఉన్న వాళ్ళ కోసం కాదు, బిలో 300 కనెక్షన్స్ ఉన్న వాళ్ళ కోసం ఇది ప్రత్యేకించి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే వీళ్ళు ఈ తక్కువ కనెక్షన్స్ మీద అంత ఎక్కువ బడ్జెట్ మేము పెట్టాలా, అంత పెట్టుబడి పెట్టి మేము ఎఫ్టిటిహెచ్ చేయాలా, చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. అటు ఎఫ్టిటిహెచ్ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు కనుక వాళ్ళకు ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మనం ఈరోజు చేయడం జరుగుతుంది. మీరు ఒక 100, 150, 200 కనెక్షన్స్ మెయింటైన్ చేస్తున్న ఆపరేటర్ అయి ఉండి మీరు వేరే వ్యవహారాల్లో, వేరే బిజినెస్ లేదా వేరే జాబ్లో మీరు బిజీగా ఉండి కుర్రాన్ని పెట్టి ఈ నెట్వర్క్ని మీరు రన్ చేస్తున్నట్టయితే మీరు కూడా ఎఫ్టిటిహెచ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకు అంటే ఈ ఉన్న అతి తక్కువ కనెక్షన్స్లో వచ్చేది మీకు తక్కువ, అందులో కుర్రాళ్ళు పెట్టి మెయింటైన్ చేయాలంటే మీకు వచ్చిన దాంట్లోని కుర్రాళ్ళకి ఎక్కువగా పోతుంది. ఈ తక్కువ కనెక్షన్లో కుర్రాళ్ళు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని కనుక మీరు ఎఫ్టిటిహెచ్ చేసుకోవడంలో బెనిఫిట్ అయితే పొందుతారు. ఎలా అంటే 100, 150 కనెక్షన్లు అయినా సరే ఆర్ఎఫ్లో ఉంటే ఖచ్చితంగా డైలీగా మనకి ఎక్కడో దగ్గర నుంచి ఒక కంప్లైంట్స్ అంటూ వస్తాయి. ఆ కంప్లైంట్స్కి మీరు అటెండ్ అవ్వలేరు, ఎందుకంటే వేరే వ్యవహారాల్లో మీరు బిజీగా ఉంటారు కాబట్టి ఆ కంప్లైంట్కి మీరు అటెండ్ అవ్వలేరు. సో మీరు కుర్రాన్ని పెట్టి అది మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ నెట్వర్క్ని వదులుకోలేక వచ్చిందే చాలులే అన్న ఉద్దేశంతో మీరు నెట్వర్క్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో మీకు అక్కడ వచ్చేదైతే ఏమీ ఉండదు. అలాంటప్పుడు మీరు కాస్త పెట్టుబడి పెట్టగలిగే స్థితిలో ఉన్నట్టయితే మీరు ఎఫ్టిటిహెచ్ చేసుకుంటే కుర్రాళ్ళు పెట్టే పని ఉండదు. మీరు కేవలం రోజులో ఒక 1 అవర్ ఒక 1 అవర్ 2 అవర్ నెట్వర్క్ మీద మైండ్ పెట్టగలిగితే మీ నెట్వర్క్ హ్యాపీగా రన్ అయిపోద్ది. కుర్రోడితో కూడా మీకు పని ఉండదు. ఈ కుర్రోళ్ళకి ఇచ్చే డబ్బుల్ని మీరు పెట్టుబడిగా పెట్టగలిగితే మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్టిటిహెచ్లో మనకి 95% కంప్లైంట్స్ అయితే తగ్గిపోయి 5% లేదా 10% మాత్రమే మనకి కంప్లైంట్స్ ఉంటాయి. సో మీరు ఆ కంప్లైంట్స్ ఈజీగా మీరు చేసుకోవచ్చు. డైలీ 1 అవర్ దృష్టి పెడితే సరిపోతుంది అంతే. అలాగని డైలీగా మీరు ఆ గ్రౌండ్లో తిరగాల్సి ఉంటుందని చెప్పి నేను చెప్పట్లేదు, కేవలం దృష్టి పెట్టాలి. ఒక 1 అవర్ దృష్టి పెడితే మీరు సరిపోతుంది. ఇది కూడా మీరు రీఛార్జ్ చేయడానికి, అమౌంట్ కలెక్ట్ చేసి తెచ్చుకోవడానికి. ఇక గ్రౌండ్లో వచ్చే కంప్లైంట్ల విషయానికి వస్తే చిన్నవే, ఎఫ్టిటిహెచ్ కనెక్టర్ ఫెయిల్ అవడం, లేదంటే ప్యాచ్ కార్డులు కట్ అవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కనుక ఈ పనుల కోసం మీరు గ్రౌండ్లో ఒక 1 అవర్ టైం కేటాయించగలిగితే మీ నెట్వర్క్ అనేది హ్యాపీగా రన్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం, మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ తక్కువ కనెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక స్ప్లైసింగ్ మిషన్ మేము సెకండ్ హ్యాండ్లో ఏదో కొనేసుకుందాం, ఆ స్ప్లైసింగ్ మిషన్ లేకపోతే వర్క్ అవ్వదు అన్న ఆలోచనలో ఉన్నారు. అంటే వీళ్ళు బడ్జెట్ ఎలా లెక్కేసుకుంటున్నారంటే డబ్ల్యూడిఎం స్ప్లైసింగ్ మిషన్ కూడా వీళ్ళు బడ్జెట్ లెక్కేసేసుకొని ఇంత అయిపోతుంది, మేము ఎంత పెట్టుబడి పెట్టలేము అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. సో మీరు ఏంటంటే స్ప్లైసింగ్ మిషన్ కొనటానికి వెళ్ళకపోవడమే కరెక్ట్ అండి. స్ప్లైసింగ్ మిషన్ అవసరం లేదు. మీరు ఒక మంచి స్ప్లైసర్ అంటే టెక్నికల్గా అవగాహన ఉన్న ఒక స్ప్లైసర్ని మీరు కంటిన్యూగా ఒకరినే మీరు ఒక స్ప్లైసర్గా మీరు సెట్ చేసుకోవాలి. ఒక టెక్నికల్గా అవగాహన ఉన్న స్ప్లైసర్ని ఒక ఆయనతో మీరు మాట్లాడుకొని మీ లైన్ మొత్తం కూడా ఆయన చేత మీరు చేయించుకున్నట్టయితే మీకు
బాగుంటుంది. ఎందుకంటే మీరు లైన్ డిజైన్ చేసేటప్పుడు రేపు ఫ్యూచర్లో ఏదైనా కంప్లైంట్ వచ్చినా మీకు ఆయన హెల్ప్ ఉంటుంది అనమాట. మీరు ఆయన కలిపి లైన్ డిజైన్ చేస్తారు కాబట్టి మీకు ఆయన హెల్ప్ కూడా మీకు దొరుకుతుంది. మనం రేపు కంప్లైంట్ వచ్చినప్పుడు ఇక్కడ అప్లై చేసాం, ఇక్కడ ఇలా చేసాం, అలా చేసామని ఒక డిస్కస్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఒక టెక్నికల్గా అవగాహన ఉన్న ఒక స్ప్లైసర్ని మీరు పెట్టుకున్నట్టయితే ఏదో ప్రైజ్ మీరు మాట్లాడుకొని, మీకు అనుకూలంగా ఉన్న ఒక ప్రైజ్ మాట్లాడుకొని మీరు టెక్నికల్గా అవగాహన ఉన్న స్ప్లైసర్ని మీరు పెట్టుకోవాలి. అలాగే టెక్నికల్గా అవగాహనతో పాటు ఆపరేటర్కి హెల్ప్ చేసే స్వభావం ఉన్న స్ప్లైసర్ని కూడా మీరు చూసుకున్నట్టయితే గ్రౌండ్లో మీరు కూడా వెళ్ళాల్సిన పని అయితే ఉండదు కంప్లైంట్ వచ్చినప్పుడు. ఎందుకంటున్నానంటే కొన్ని కంప్లైంట్స్ ఉంటాయండి, అక్కడ మనం చేసే పనే ఉండదు. కానీ కొంతమంది స్ప్లైసర్స్ ఏంటంటే మనం ఉండాలి ఖచ్చితంగా పక్కన, ఆయన వచ్చేటప్పటికి మనం ఉండాలి, ఆయన్ని దగ్గరుండి అక్కడికి తీసుకెళ్ళాలి. అక్కడ ఏంటంటే జస్ట్ ప్యాచ్ కార్డ్ పోయి ఉంటుంది కస్టమర్ ఇంట్లోని, ఆ ప్యాచ్ కార్డ్ జాయిన్ చేయడానికి స్ప్లైసర్ వస్తాడు. ప్యాచ్ కార్డ్ జాయిన్ చేసేటప్పుడు మన పని అయితే ఏమి ఉండదు, పక్కన మనం ఉండాలి. కొంతమంది ఆ విధంగా ఉంటారు. ఈ స్ప్లైసర్స్ ఎలా ఉంటారంటే మీరు రండి మీరు కూడా ఉండండి అన్నట్టుగా మాట్లాడతారు. అలా కాకుండా మీరు ఒక స్ప్లైసర్ని మీరు కంటిన్యూగా ఒకరిలో మీరు పెట్టుకున్నారంటే మీరు ఫోన్ చేసి చెప్పవచ్చు. అంటే కస్టమర్ ఇంట్లో ఏం జరిగిందో మీకు మ్యాక్సిమం అర్థమైపోద్ది. కంప్లైంట్ అర్థమైపోయినప్పుడు స్ప్లైసర్కి ఫోన్ చేసి పలానా హౌస్ పలానా దగ్గర మనం అప్పుడు పలానా ఇచ్చేసాం కదా, కంప్లైంట్ చేసాం కదా, ఆ ఇంటి దగ్గర మళ్ళీ కంప్లైంట్ వచ్చింది, ఒకసారి వెళ్ళండి అంటే స్ప్లైసర్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ప్యాచ్ కార్డ్ ఏమైనా పోయి ఉంటే ప్యాచ్ కార్డ్ మార్చేసుకుని వెళ్ళిపోయేలా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఫోన్ లెక్కాలి, చెట్లు ఎక్కాలి, మేడ మీద వైర్ లాగాలంటే ఒక్కడు చేసుకోలేడు. కానీ మన పని లేని కంప్లైంట్స్ కూడా మనం ఉండి పని లేకుండా కొంతమంది హెల్ప్ చేస్తారు స్ప్లైసర్లో కూడా. అలాంటి స్ప్లైసర్ కానీ మీకు ఉన్నట్టయితే ఇంకా కూడా మీకు టైం సేవ్ అవుతుంది. అలాంటి స్ప్లైసర్ని చూసుకొని మీరు ఏదో ఒక రేటు మీరు మాట్లాడేసుకొని ఆయన చేత లైన్ డిజైన్ చేయించుకున్నట్టయితే కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా మీరు డైరెక్ట్గా వాడిని చెప్పొచ్చు. ఒక కస్టమర్దే కంప్లైంట్ అంటే అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అయితే పైన కప్లర్ దగ్గర లేకపోతే ఇంట్లో ప్యాచ్ కార్డ్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఆయన సాల్వ్ చేసి వెళ్ళిపోగలడు, మనం ఉండాల్సిన పనే ఉండదు. అలా అది కూడా ఒకసారి ఆలోచించి ఒక మంచి స్ప్లైసర్ని అయితే మీరు పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎలా అంటే సపోజ్ మీకు ఒక 300 కనెక్షన్ లోపు ఉన్న 150-200 కనెక్షన్లు ఉన్న ఫ్యూచర్లో మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వటానికి మీకు అవకాశం ఉన్నది అనుకుంటే మీరు కూడా FTTH అయితే చేసుకోవడానికి రెడీ అయిపోండి. ఎందుకంటే చేయాలి కూడాను. ఎందుకంటే ఎలాగా చేయాలి, మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి అంటే మీకు FTTH ఖచ్చితంగా ఉండాలి. కనుక మీరు ఇప్పటి నుంచే దాన్ని FTTH స్టార్ట్ చేయడం మంచిది. మీరు కూడా ఇంటర్నెట్ ఇవ్వాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా FTTH తీసుకోవడం మంచిది. FTTH చేసేటప్పుడు ఇంకో విషయం ఏమిటంటే FTTH చేసే వాళ్ళు మాకు ఇంటర్నెట్ ఇచ్చి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు EDF తీసుకోండి. మేము ఇంటర్నెట్ ఇవ్వడానికి మా దగ్గర అవకాశం ఉంది, ఇంటర్నెట్ కూడా మేము ఇస్తాము అనుకున్న వాళ్ళు మాత్రం WDM తీసుకోండి. OLT అది మనం తర్వాత తీసుకున్నా WDM మాత్రమే తీసుకోండి. ఇంటర్నెట్ ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు, ఇవ్వడానికి అవకాశం ఉన్నవాళ్ళు. ఎందుకంటే కొన్ని విలేజ్ల్లో మనం ఇంటర్నెట్ ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా అక్కడికి మనకి ఇంటర్నెట్ ఇవ్వటానికి ISP ఎవరో కూడా మనకి రావడానికి అవకాశం ఉండదు అనమాట. అంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే వాళ్ళు మనకి ఇవ్వాలి కదా, కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం WDM పెట్టుకున్న వేస్ట్. అలాంటప్పుడు మీరు EDFకే వెళ్ళండి, EDF తీసుకుంటే సరిపోద్ది. ఇంటర్నెట్ ఇవ్వడానికి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం WDM తీసుకోండి. అలాగే మీకు కనెక్షన్స్ తక్కువ ఉండి మేము పెట్టుబడి పెట్టలేము, అలాగనే లైన్లో మేము టైం కేటాయించలేకపోతున్నాము అని కొంతమంది ఉంటారు. అంటే పెట్టుబడి పెట్టలేరు, ఫుల్ FTTH చేద్దామంటే పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ తాలూకా ఆర్థిక స్థితి సరిపోకపోవచ్చు, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేకపోవచ్చు. అలాగే RF మీద రన్ చేద్దామంటే వేరే వ్యవహారాల మీద ఉండి RFను కూడా కరెక్ట్గా వాళ్ళు చేయలేకపోవచ్చు, కంప్లైంట్స్కి అటెండ్ అవ్వడానికి కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కనీసం సెమీ FTTH అయినా చేయండి, తక్కువ బడ్జెట్లో అవుతుంది, బడ్జెట్ తక్కువగానే అవుతుంది కాబట్టి సెమీ FTTH అయినా సరే మీరు ప్లాన్ చేయండి. సెమీ FTTH మీరు చేసినా సరే కనీసం ఒక 70% అయినా కంప్లైంట్స్ మీకు తగ్గుతాయి. సో మీరు సెమీ FTTH అయినా సరే ప్లాన్ చేయండి. సో మీరు ఇప్పుడు FTTH చేయడానికి ఫిక్స్ అయ్యారు, ఖచ్చితంగా FTTH చేయాలని అనుకున్నట్టయితే ఒక్కసారి మీరు లైన్ డిజైన్ చేసేసి వెంటనే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఫైబర్లు వేసేయడం కాకుండా నా సలహా ఏంటంటే మీరు FTTH చేయాలని అనుకున్నప్పుడు ఒక్కసారి మీ లైన్ మొత్తాన్ని, ఒకసారి మీ గ్రౌండ్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి.
పరిశీలించి ఒక పేపర్ పైన ఒక మ్యాప్ గీసుకోండి. లైన్ ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ 8 కప్లర్లు వేయాలి అన్నది ఒక మ్యాప్ వేయాలి. ఇది కూడా ఒక వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ మ్యాప్ కూడా ఎలా మనం రెడీ చేసుకోవాలన్నది కూడా ఒక నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ముందు ఒక మ్యాప్ అనేది రెడీ చేసుకోండి. ఎక్కడెక్కడ 8 కప్లర్లు వేయాలి అన్న దాని మీద ఒక మ్యాప్, ఒక పెన్ పేపర్ పట్టుకుని ఒక మ్యాప్ అనేది రెడీ చేయండి. ఒక మ్యాప్ మీరు రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్ గ్యాప్ ఇవ్వండి. 4-5 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఒకరోజు వర్క్ చేయండి. అంటే ఈ చేసిన డిజైన్ కరెక్టా, ఇంకా ఏమైనా మారిస్తే బాగుంటుందా అన్న దాని మీద ఒకసారి మళ్ళీ మీరు దృష్టి పెట్టి ఆ మ్యాప్ మీద మళ్ళీ ఒకసారి దృష్టి పెట్టండి. అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మీకు కొన్ని మార్పులు అయితే కనిపిస్తాయి. కప్లర్ ఇక్కడ కాదు, మనం ఇక్కడ ఈ ఏరియాలో ప్లేస్ చేస్తే బాగుంటుంది అనేసి కొంత మార్పు అంటూ మీకు కనిపిస్తుంది. ఈ మ్యాప్లో మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అది కూడా ఒకసారి చేయండి. అలాగే ఇంకొక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక మంచి టెక్నికల్గా అవగాహన ఉన్న స్ప్లైసర్తో కూర్చొని మీరు తయారు చేసిన ఈ మ్యాప్ పైన ఒక డిస్కషన్ అంటూ చేయండి. మీ ఐడియా ముందు ఆయనకి చెప్పండి. నాకు లైన్ ఈ విధంగా ఉంది, నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను, కరెక్టేనా, లేదంటే ఇందులో ఏదైనా మనం చేంజ్ చేద్దామా అన్న విషయాన్ని ఒకసారి ఆ స్ప్లైసర్తో కూర్చొని డీప్గా ఒక డిస్కస్ చేయండి. ఫ్రీ టైంలో కూర్చొని డిస్కస్ చేస్తే ఆయన నుంచి కూడా కొంత ఐడియా మీకు వస్తుంది. అప్పుడు అది ఇది కలిపి మీరు ఐడియాని అయితే ఇంప్లిమెంటేషన్ చేయడానికి బాగుంటుంది. డిజైన్ చేసే ముందు ఇది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి లైన్ డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డిజైన్ మనం మార్చాల్సి వస్తే కస్టమర్స్కి డిస్టర్బెన్స్, మనకు డబ్బులు ఖర్చు, టైం వేస్ట్. కనుక చేసేటప్పుడు మాత్రం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాలి. ఎందుకంటే మేము చేసినప్పుడు కూడా అలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల డిజైన్ ఇక్కడ తప్పు చేసామన్న ఫీలింగ్ మాకైతే కలిగింది. సో మీకు ఆ ఫీలింగ్ లేకుండా ఉండాలంటే మాత్రం కొంచెం టైం కేటాయించండి. ఇంకో విషయం ఏమిటంటే మనం FTTH డిజైన్ చేసినప్పుడు ఒక పోర్ట్ ఒక ఏరియాకి, అంటే ఈ పోర్ట్ ఈ ఏరియాకే, ఈ పర్టికులర్ ఏరియాకి అన్నట్టుగా మీరు డిజైన్ చేసుకోవాలి. ప్రతి ఏరియాని డివైడ్ చేయడానికి మనకు రూట్స్ ఉంటాయి, లేకపోతే ఒక కాలనీ లాగో ఒక సపరేట్గా ఉంటాయి. ఒక ఏరియా, ఒక కాలనీ, ఒక రామాలయం వీధి, అలా వీధుల్లాగా, లేదనుకుంటే ఒక సిమెంట్ రోడ్లు వారి ఏరియాలని డివైడ్ చేస్తూ ఉంటాయి. అలా మీరు ఏం చేస్తారంటే ఒక పాన్ తీసుకొని వెళ్ళి ఆ ఏరియాకి మాత్రమే అన్నట్టుగా ఏరియా వైజ్గా మీరు పాన్లో డిజైన్ చేసుకుని డివైడ్ చేసుకునడం వల్ల దానివల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒక పాన్ పట్టుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక 8 కప్లర్ ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసేసుకుంటే రేపు మనకి ఇబ్బంది అవుతుంది. ఒక పాన్ ఒక ఏరియాకి, ఆ ఏరియాలో ఒక ఏరియా, లేదంటే చిన్న అయితే 2 ఏరియాలు, అలా మీరు ఎప్పుడైతే డిజైన్ చేసుకొని ఒక బుక్ మీద రూట్ మ్యాప్ మొత్తం మీరు చేసుకున్న డిజైన్ అంతా రాసుకున్నారో రేపు కంప్లైంట్ ఏదైనా వచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. ఈ ఏరియాలో కంప్లైంట్ వచ్చిందంటే దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియా మొత్తం కంప్లైంట్ ఉంది కాబట్టి అయితే నెంబర్ 2 పోర్ట్ ప్రాబ్లం అని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుంది. నెంబర్ 2 పోర్ట్ మనం ఏ కోర్లో ఏ విధంగా వచ్చిందో మనం బుక్ మీద రాసుకుంటాం కాబట్టి దాన్ని ప్రాబ్లమ్ను మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఏరియా వైజ్గా మీరు డిజైనింగ్ అనేది చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకో విషయం ఏమిటంటే ఒకేసారి పెట్టుబడి పెట్టేసి నెట్వర్క్ అంతా ఒకసారి డిజైన్ చేసేయాలన్న ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఒకవేళ డబ్బులు ఉన్నాయి పెట్టగలము అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్, దాన్ని మనం అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే ఒకసారి చేసేసుకుంటే హెడేక్ పోద్ది కాబట్టి మనం చేసుకోవటం మంచిదే. లేదు ఒకసారిగా పెట్టుబడి పెట్టలేని తరుణంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం WDM లేదా EDFA కొని కంట్రోల్ రూమ్లో పెట్టుకొని అక్కడి నుంచి మెయిన్ లైన్ నీట్గా మెయిన్ లైన్ మొత్తం డిజైన్ చేసేసుకోవాలి. మెయిన్ లైన్ మొత్తం డిజైన్ చేసేసుకొని ఎక్కడెక్కడ మనం కప్లర్ వేయాలి అంటే మీ తాలూకు డిజైన్ అది 64 ఇచ్చేస్తారా 128 ఇచ్చేస్తారా అది మీ ఇష్టం. మీరు ఏ విధంగా చేస్తారనేది దానికి అనుగుణంగా మొత్తం గ్రౌండ్లో మొత్తం మెయిన్ లైన్ అంతా డిజైన్ చేసుకొని మీరు ఎక్కడెక్కడైతే 8 కప్లర్లు వేద్దాం అనుకున్నారో అక్కడక్కడ 8 కప్లర్లు వేసేసి రెడీగా లైన్ రెడీ చేసి ఉంచేసుకోవాలి. లైన్ రెడీ చేసి ఉంచేసుకొని అక్కడి నుంచి మనం 1 by 1 కస్టమర్స్ ఏదైనా RFలో కంప్లైంట్ వచ్చిన కస్టమర్స్కి, లేదంటే ఒక నోడ్ ఏరియాలో ఆ నోడ్ ప్రాబ్లం వస్తుంది మాటికి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ నోడ్ ఏరియాలో మార్చేయడం కనెక్షన్స్,
లేదు ఒక కస్టమర్ పర్టికులర్గా ఒక కస్టమర్ ఏమైనా వచ్చి ఆర్ఎఫ్ వైర్ వల్ల లేకపోతే వేరే రకంగానో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ కస్టమర్ని మార్చడం, అలాగా వన్ బై వన్ మనం కస్టమర్స్కి మార్చుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది, బర్డెన్ తగ్గుతుంది. సో అలా మార్చడం వల్ల మనం కస్టమర్ నుంచి కూడా స్ప్లైసింగ్కి అయ్యే ఖర్చు, ఫైబర్కి అయ్యే ఖర్చు, అలాగే ఎఫ్టిటిహెచ్ కనెక్టర్కి అయ్యే ఖర్చు కింద ఒక 500 ఎంతో మనం కలెక్ట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు, కలెక్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు మొత్తం అందరికీ ఒక దగ్గర నుంచి మార్చుకుంటూ వస్తే మీరు గ్రౌండ్లో డబ్బులు అయితే తీసుకోలేరు. కంప్లైంట్ ఉన్న కస్టమర్కి మార్చుకుంటూ వెళ్తే బాబు నీకు వైర్ల ప్రాబ్లం అయింది, నీకు కొత్తగా ఎఫ్టిటిహెచ్ వైర్ వేస్తున్నాము, ఫైబర్ వైర్ వేస్తున్నాం, ఇది క్వాలిటీ బాగుంటుంది, ఫ్యూచర్లో నీకు ఏ కంప్లైంట్ రాదు అన్న విధంగా ఆయనకి చెప్పుకొని అవకాశం ఉన్నంత మేరకు మీరు స్ప్లైసింగ్కి, ఎఫ్టిహెచ్ కనెక్టర్కి ఆ ఫైబర్ ఖర్చులు వచ్చే విధంగా మీరు అమౌంట్ను కూడా కస్టమర్ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైన్ డిజైన్ చేసేటప్పుడు ఎన్ని కనెక్షన్స్ అయితే ఉన్నాయో అన్ని కనెక్షన్కే డిజైన్ చేసి మాత్రం వదిలేయద్దు. మనం డిజైన్ చేసేటప్పుడు మీకు అక్కడ 4 కనెక్షన్స్ లైవ్లో ఉన్నాయంటే మీరు ఇంకొక 4 కనెక్షన్స్కి ఇవ్వటానికి పవర్ని అయితే మీరు డివైడ్ చేసి ఉంచాలి. అక్కడ 4 కనెక్షన్స్ ఉన్నాయంటే మీరు 8 కప్లర్ వేసి అక్కడ ఉంచాలి. 4 కనెక్షన్స్ అక్కడ ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి, ఇంకొక 4 కనెక్షన్స్ ఫ్రీగా ఉండాలి. చెప్పలేం, ఎవరైనా రేపు కనెక్షన్ అడిగేటప్పుడు మనం ఇమీడియట్గా కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉండేలాగా చూసుకోవాలి. లైన్ డిజైన్ చేసేటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ 4 కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ఏం చేశారంటే 4 కనెక్షన్కి అక్కడ పట్టుకెళ్ళిపోయి 4 కనెక్షన్ ఇచ్చేసి వదిలేశారు. నెక్స్ట్ కనెక్షన్ ఎవరైనా అడిగితే మాత్రం చాలా దూరం నుంచి ఫైబర్ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ వీడియో పైన ఏదైనా మీకు సందేహాలు ఏమైనా ఉన్నట్టయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానికి సంబంధించి మళ్ళీ ఇంకో వీడియోలో మీకు మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.